బాగిని ఎంతో అందంగా రెడీ చేసి అమర్ గదిలోకి పంపిస్తుంది. ఇక అప్పుడు అమర్ బెడ్ మీద కూర్చొని బుక్ చదువుతూ ఉంటాడు. ఇక బాగి అమర్ ముందుకి అందంగా రెడీ అయి వెళ్ళడానికి సిగ్గుపడుతూ ఉంటుంది. అలా సిగ్గుపడుతూ మళ్ళీ గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడి బయట ఉన్న ఆరో వైపు చూస్తూ ఉంటుంది. ఇక ఆరో బాగిని లోపలికి వెళ్ళమని సైగ చేస్తుంది. ఇక బాగి మాత్రం అలా బయటికి లోపలికి తిరుగుతూ టైం వేస్ట్ చేస్తూ ఉంటే ఇక ఇంతలో బెడ్ వైపు చూసేసరికి అమర్ హాయిగా నిద్రపోతూ ఉంటాడు. ఇక దాంతో అక్క ఆయన నిద్రపోతున్నారు, ఇంతలా రెడీ అయ్యి వేస్ట్ అయిపోయింది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అందుకే నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను, త్వరగా ఆయన ముందుకు ఇలా వెళ్ళి నిలబడమని. కానీ నువ్వేం చేశావు, టైం అంతా కూడా వేస్ట్ చేశావు. చివరకు ఆయన పడుకున్నారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అక్క ఇప్పుడు ఏం చేయమంటావు అక్క, ఇంతలా రెడీ అయ్యి వేస్ట్ అయిపోయినట్టేనా, ఒక పంచేనా ఆయనని నిద్ర లేపి నా చీర చూపించనా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆరు ఆయన నిద్రపోతున్నప్పుడు ఎవరైనా లేపితే చాలా కోపం వస్తుంది, నీ చెంప పగలగొడతారు అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మో అయితే వద్దులే, ఇప్పుడు ఏం చేయమంటావు అక్క అని చెప్పి బాగి అంటూ ఉంటే చేసేదేముంది, వెళ్ళి తలుపులు మూసేసి పడుకో అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ రోజుకి ఈ ప్రయత్నాన్ని ఇంతటితో ఆపేద్దాము, రేపు ఏదైనా ప్లాన్ని ట్రై చేద్దామని చెప్పి ఆరు బాగికి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో బాగి సరే అని చెప్పి తలుపులు మూసేసి వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది. ఈయన ఈరోజు అప్పుడే నిద్రపోవాలా, నేను వచ్చే వరకు వెయిట్ చేయలేకపోయారా అని చెప్పి అమర్ని తిట్టుకుంటూ ఉంటుంది. ఇక ఆరు తనలో తను నవ్వుకుంటూ బాగి నీకు ఏమీ చేత కాదని నాకు తెలుసు, అందుకే మీ ఇద్దరిని ఒకటి చేయడానికి నేను లోపల ఒక ఏర్పాటు చేశాను అని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది. ఇక అలా కావాలని ఆరు గోడ మీదకి బల్లిని వదులుతుంది. కొద్దిసేపటికి బాగి ఆ బల్లిని చూడగానే ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. బల్లి బల్లి అంటూ కేకలు వేస్తూ అలా ఒక్కసారిగా మంచం మీదకు దూకేసి అమర్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇక బాగి అరుపులకు అమర్కి మెలకు వస్తుంది. లోపల బాగి అరుపులు విన్న ఆరు అమ్మయ్య మొత్తానికి బల్లి శాస్త్రం ఫలించిందనమాట, బల్లి వల్ల ఈరోజు వీళ్ళిద్దరూ ఒకటవబోతున్నారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక బాగి అలా అరుస్తూ ఉండడంతో ఒక్కసారిగా అమర్ నిద్రలేస్తాడు. ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి బాగి వైపు చూసేసరికి బాగి ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇక అలా అమర్ బాగి అందాన్ని చూసి మైమర్చిపోయి తనని దగ్గరికి తీసుకొని ముద్దు పెడతాడు. సారీ, నువ్వు ఈరోజు చాలా అందంగా ఉండేసరికి నేను ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు, అనుకోకుండా అలా ముద్దు పెట్టేశాను. ఈరోజు నిన్ను చూడగానే నాకు ఆరు గుర్తుకు వచ్చింది అని చెప్పి ఆరు కూడా ఎప్పుడు ఇదే విధంగా రెడీ అయ్యేదని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. నాకు తెలుసండి, ఆరు అక్క బతుకున్నప్పుడు ప్రతిరోజు కూడా ఇలా రెడీ అయ్యేది, కాబట్టి నేను కూడా మీకు నచ్చినట్టుగా ఉండడం కోసం అని చెప్పి ఇలా రెడీ అయ్యాను. మిమ్మల్ని అనుకోకుండా డిస్టర్బ్ చేసినందుకు సారీ అండి, నాకు చిన్నప్పటి నుండి బల్లి అంటే చాలా భయం, సడన్గా రూమ్లో బల్లిని చూసేసరికి భయం వేసి మిమ్మల్ని హక్ చేసుకున్నాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ అయినా నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి బాగి, నువ్వు నా భార్యవి, నా మీద నీకు అన్ని హక్కులు ఉన్నాయి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. తర్వాత అమర్ బాగి ఇద్దరూ కలిసి కూర్చొని ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇక అలా మొట్టమొదటిసారి అమర్ తనతో ప్రేమగా మాట్లాడుతూ ఉండడంతో బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇన్ని రోజులు నీ సంతోషాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను, సారీ బాగి అని చెప్పి అమర్ బాగికి సారీ చెబుతూ ఉంటాడు. ఇకపై నేను ఒక నిర్ణయానికి వచ్చాను, ఎట్టి పరిస్థితుల్లోనూ నా వల్ల నువ్వు జీవితాన్ని కోల్పోవద్దు. ఇకపై ఆరు నేను ఎంతలా ప్రేమించానో నేను కూడా అంతే ప్రేమగా చూసుకోవడానికి ప్రయత్నిస్తాను.
నీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు. నీతో కలిసి నేను కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావని చెప్పి అమర్ అనగానే, ఏమంటానండి, ఎగిరి గంతేస్తానని అంటాను. ఎందుకంటే ఈ రోజు కోసమే నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానండి. ఎప్పటి నుండో మీతో ఈ విషయం చెప్పాలని అనుకున్నాను, కానీ చెబితే ఎక్కడ నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటారోనని చెప్పలేదు అని బాగి అంటూ ఉంటుంది. చూడు, నువ్వు నా దగ్గర భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి విషయాన్నైనా ధైర్యంగా చెప్పొచ్చు అని అమర్ అంటూ ఉంటాడు. తర్వాత బాగి, మీరు ఈరోజు ఎప్పుడు మొహాన్ని సీరియస్గా పెట్టినట్టుగా కాకుండా కాస్త నవ్వు మొహం పెట్టారు. చూడ్డానికి చాలా బాగుంది. మీతో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, చెప్పొచ్చా అని బాగి అంటూ ఉంటుంది. ఇదిగోండి మీకు ఒక గిఫ్ట్ అంటూ బాగి అమర్కి గిఫ్ట్ ఇస్తూ ఐ లవ్ యూ అని చెప్పి అమర్కి ప్రపోజ్ చేస్తుంది. మీకు ఈ గిఫ్ట్ని ఎప్పటి నుండో ఇద్దామని అనుకున్నాను, కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తే మీరు ఏమంటారోనన్న భయం, ఇప్పుడు కూడా ఆ భయంతోనే ఈ గిఫ్ట్ మీకు ఇస్తున్నాను అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఇకప్పుడు అమర్ ఒక్కసారిగా ఆ గిఫ్ట్ని చూసి బాగిని హగ్ చేసుకుంటాడు. బాగి ఇచ్చిన గిఫ్ట్ లాంటిదే ఆరు కూడా గతంలో అమర్కి ఇస్తుంది. ఇక అలా ఆరు ఇచ్చిన గిఫ్ట్ లాంటిదే బాగి అమర్కి ఇవ్వడంతో ఇక అమర్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా బాగిని హక్ చేసుకొని ఐ లవ్ యూ బాగి, ఐ లవ్ యూ అని చెప్పి అంటూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే రణవీర్ మనోహరికి ఫోన్ చేస్తాడు. మనోహరి, ఈరోజు కోర్టులో హియరింగ్ ఉంది, మర్చిపోయావా? నువ్వు ఖచ్చితంగా రావాలి. ఈ రోజుతో మనకి విడాకులు మంజూరు అయిపోతాయి. విడాకులు వచ్చేస్తే నీ వాటా డబ్బు నీకు ఇచ్చేస్తాను. అప్పుడిక నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు. నువ్వు కోరుకున్నట్టుగా ఆ అమరేంద్రను పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. దాంతో మనోహరి, నేను కూడా ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇక నా కోర్టుకి బయలుదేరి వస్తూ ఉంటుంది. చిత్ర డబ్బుల కోసం అని చెప్పి మనోహరికి ఫోన్ చేస్తుంది. చూడు మను, నేను అసలే చాలా టైట్ పొజిషన్లో ఉన్నాను. నువ్వు నాకు ఒక 1,00,000 రూపాయలు ఇవ్వగలవా అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి 1,00,000 రూపాయల నా దగ్గర లేవు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. నువ్వు కనుక ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వకపోతే ఆరుని చంపింది నువ్వేనని అమరేంద్రకు చెప్పేస్తాను అని చెప్పి చిత్ర బెదిరించడంతో మనోహరి, సరే సరే, నీకు కావాల్సింది డబ్బులే కదా, ఇప్పుడే 1,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి తన ఫ్రెండ్ చిత్రకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంది. మరోపక్క మనోహరి రణవీర్ ఇద్దరూ కూడా విడాకుల కోసం అని చెప్పి కోర్టుకు వస్తారు. ఇక అదే కోర్టుకి అమర్ పనుండి రావడంతో అక్కడున్న మనోహరిని రణవీర్ని చూసి అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక ఇంతలో లాయర్ రణవీర్ దగ్గరికి వచ్చి, సార్ నెక్స్ట్ మన కేసే, లోపలికి రండి అని చెప్పి మనోహరిని రణవీర్ని పిలుస్తూ ఉంటాడు. ఇక రణవీర్ మనోహరి ఇద్దరూ కూడా లోపలికి వస్తారు. మనోహరి అమర్ని చూసి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇద్దరి అంగీకారంతో జడ్జి గారు మనోహరికి రణవీర్కి విడాకులు మంజూరు చేస్తారు. ఇక దాంతో విడాకులు మంజూరు చేసిన తర్వాత మనోహరి రణవీర్ ఇద్దరు బయటికి వచ్చిన తర్వాత అమర్ మనోహరి చెంప పగలు కొడతాడు. ఎందుకు ఇన్ని రోజులు ఈ నిజాన్ని నా దగ్గర దాచిపెట్టావు? నీకు పెళ్ళయ్యి భర్త ఉన్నా కూడా ఎవరూ లేరని చెప్పి నా ఇంట్లో ఎందుకు ఉంటున్నావో, ఏం సాధించాలనుకున్నావో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో రణవీర్, సార్ ఇన్ని రోజులు ఈ విషయాన్ని మీకు నేను కూడా చెప్పలేకపోయాను, అందుకు నన్ను క్షమించండి. ఈ మనోహరి అసలు మనిషే కాదు, నరరూప రాక్షసి. ఈ మనోహరి నా బిడ్డను నాకు దూరం చేసింది, అలాగే ప్రాణ స్నేహితురాల్ని కూడా నమ్మించి మోసం చేసి పొట్టన పెట్టుకుంది. ఇదంతా మిమ్మల్ని సాధించడం కోసమే చేసింది. మిమ్మల్ని ఎలాగైనా సరే దక్కించుకోవాలని మీ మొదటి భార్య ఆరుని కూడా చంపేసింది అని చెప్పి రణవీర్ మనోహరి కుట్రలన్నీ కూడా అమర్ ముందు బయట పెడతాడు. ఇక దాంతో అమర్ కోపంతో రగిలిపోతూ,
నా భార్యని నా నుండి దూరం చేస్తావా? నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడిచిపెట్టను అని చెప్పి ఇక అలా మనోహరిని అమర్ పోలీసులతో అరెస్ట్ చేస్తాడు.